మన దేశంలో ఒక రాష్ట్రం ఉంది పంజాబ్. ఐడియా ఉంది తల్లి మీకు? ఐడియా ఉందంటే చేలు పైకెత్తండి. ఓకే, పంజాబ్ రాష్ట్రం ఎక్కువ వరి పండించేవాళ్ళు, ఎక్కువ గోధుమలు పండించేవాళ్ళు. అవి మనకంతా వచ్చేటివి. అలాంటిది ఎందుకంటే వారికి ఎక్కువ ఫెర్టిలైజర్స్ వేశారు, పెస్టిసైడ్స్ వేశారు, వాళ్ళు అది ఎక్కువ తిన్నారు. ఈరోజు ఢిల్లీకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ట్రైన్ వస్తుంది. పంజాబ్ నుంచి ఢిల్లీకి క్యాన్సర్ పేషెంట్స్తో ఒక ట్రైన్ వస్తుంది ప్రత్యేకంగా. ఒకప్పుడు ఢిల్లీకి బీహార్ నుంచి ఒక ట్రైన్ వచ్చేది. ఎందుకంటే లేబర్ కోసం తెల్లవారితో ట్రైన్లో వచ్చి సాయంత్రం తిరిగి ఊర్లకు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు పంజాబ్ నుంచి ఒక ట్రైన్ దీనికోసం వస్తుంది. అంటే ఆ పురుగు మందు కొట్టిన తిండి తిని క్యాన్సర్లు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, మీరు తినే తిండి పైన కూడా శ్రద్ధ పెట్టాలి. మనం 4 రోజులు ఉండాలంటే మనం కూడా ఏం తింటున్నామో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం తినే ఒకప్పుడు నేను చూసేవాడిని చిన్నప్పుడు, ఇంటికి కావలసిన అన్ని కూడా మనమే పండించుకునేవాళ్ళం. మా ఇంటికి కావాల్సిన కూరగాయలు కానీ, పప్పు కానీ, వరి కానీ ఇవన్నీ వేరేగా పండించి అవే తినేవాళ్ళం. ఇప్పుడంతా మారిపోయింది. అందుకే హాస్పిటల్స్ ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి మీరు ఆ విషయం గుర్తుపెట్టి, టెక్నాలజీ అనేది ఇంక తప్పదు, అన్నిటికీ టెక్నాలజీ ఉంటుంది. అబ్సల్యూట్లీ సార్. సాధారణంగా మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం చాలా కష్టం. మీరు ఎవరికి 100కి 100% మార్కులు వేయరు అని అంటుంటారు. అంటే ఇంకా బాగా చేయాలి, ఇంకా పర్ఫామ్ బాగా చేయాలి, పుష్ యువర్ లిమిట్స్ అని ఎంకరేజ్ చేస్తుంటారు. సో మేడం భువనేశ్వరి గారు అటు హెరిటేజ్ ఇటు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజ్ చేస్తున్నారు. మేడంకి ఎన్ని మార్కులు వేస్తారు? అలాగే ట్రస్ట్ ద్వారా ఎంతో మంది, వేల మందికి చదువు అందిస్తున్నారు, దానికి ఎన్ని మార్కులు వేస్తారు? ఇప్పుడు నేను ఏకర్లేదు, ప్రజలే వేస్తారు. ఆవిడ దగ్గర సేవలో పొందేవాళ్ళు స్టేక్ హోల్డర్సే మార్కులు వేస్తారు. నేను వేయాల్సిన పని లేదు. ఆ స్థాయికి ఎదిగారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హర్. ఎందుకంటే ఎప్పుడూ ఏదో ఒక మంచి కార్యక్రమాలు చేయాలని ఆలోచించబోతున్నారు. హెరిటేజ్లో చేయాల్సింది చేశారు, ఇప్పుడు ట్రస్ట్లో చేస్తున్నారు. ఐ రియలీ అప్రిషియేట్ హర్. ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ హర్. వండర్ఫుల్. వన్ మోర్ క్వశ్చన్ సార్. చెప్పమ్మా, మీ పేరు చెప్పండి. నమస్తే సార్, నా పేరు గుళ్ళాపల్లి సుజాత. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీకు శుభాకాంక్షలు తయారు చేస్తున్నాను సార్. నేను పెదారికట్ల విలేజ్లో, కొనకనమట్ల మండలం పెదారికట్ల విలేజ్లో 50 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను సార్. ఎక్కడున్నా మనం? ఓకే అమ్మా, అక్కడ దేశము రాష్ట్రము దూసుకుపోతున్న టైంలో మా పశ్చిమ ప్రకాశంలో త్రాగునీటి కోసము, సాగునీటి కోసము చాలా కష్టపడుతున్నాం సార్. పశువులకి నీళ్లు అందించలేని దుస్థితిలో ఉంది. ఈ సమస్యకు మీరు ఎట్లా తీరుస్తారు? వెలిగొండ ప్రాజెక్టు మాకు ఎప్పుడు వస్తుంది, అందుతుంది, నీళ్లు అందుతుంది అని అడుగుతున్నాను సార్. ఏంటమ్మా, అయిపోయింది కదమ్మా వెలిగొండ? మాకు నీళ్ళు అందలేదు సార్. ఇంకా కాదమ్మా, మొన్నే వచ్చాడు కదా మాజీ ముఖ్యమంత్రి, వచ్చి ఇనాగ్రేట్ చేశారని చెప్పాడు కదా, చెప్పాడు లేదా? ఇంకా రాలేదు సార్, నీళ్లు లేకుండా చాలా కష్టం. కాదమ్మా, ఈ ఊరికి వచ్చాడు కదా, జ్ఞాపకం ఉందా నీకు? అంటే నీళ్లు రాలేదు సార్ మాకు. కాదమ్మా, నీకు జ్ఞాపకం ఉందా లేదా? ఉంది సార్. ఏం జ్ఞాపకం ఉంది? వచ్చారు, చూసారు, వెళ్ళిపోయారు. కానీ కాదమ్మా, ఇనాగ్రేట్ చేశాడు కదా, ఇనాగరేషన్ అయ్యింది సార్. నీళ్లు కూడా తెచ్చానని చెప్పాడు కదా. రాలేదు సార్, ఒట్టి మాటలేదు సార్. కాదమ్మా, నేను ఇంకా అయిపోయింది అనుకుంటున్నాను. లేదు సార్, నీళ్లు రాలే. ఏమ్మా, నీళ్లు వచ్చాయి ఎక్కడికి? నీళ్లు రాలేదన్నోడు చేలు పైకెత్తండి. ఏంటమ్మా, అయితే ఆయన చెప్పిందంతా ఒట్టి మాటలేనా? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి చెప్పండి? నీళ్లు ఇవ్వకుండా నీళ్లు ఇచ్చానని చెప్పేవాళ్ళని ఏం చేయాలమ్మా? నేనే ప్రారంభించాను, ఫౌండేషన్ వేశాను. మీకు జ్ఞాపకం ఉందా? 96, 97లో ఈ ప్రాంతానికి వస్తే అందరూ నన్ను వచ్చి అడిగారు, సార్ మాకంతా కూడా
వెలుగొండ ప్రాజెక్ట్ ఇవ్వండి, శ్రీశైలం నుంచి నీళ్లు దండి. ఒకవేళ నీళ్లు లేకపోయినా 4-5 ఏళ్లకు ఒకసారి మీరు ఒక్క తడిగాని ఇవ్వగలిగితే, ఒక్కసారి నీళ్లు తెస్తే మాకు ఈ కరువు పోతుందని అప్పట్లో అడిగారు. నేనే ఫౌండేషన్ వేశాను. అది కూడా అబద్ధాలు చెప్పే పరిస్థితికి వచ్చారు. మొన్న వచ్చిన ఆయన అయితే ఆయనే వేసినట్టు చెప్పాడు, వాళ్ళ నాన్న వేసినట్టు చెప్పాడు. కాదు, నేనే ఫౌండేషన్ వేసా, మళ్ళీ నేనే ప్రారంభం చేసి నిజమైన నీళ్లు మీకు ఇస్తా. మామూలు ఒట్టొట్టి డ్రామాల నీళ్లు కాదు. నీళ్లు తెచ్చే బాధ్యత తీసుకుంటా, వార్ ఫుట్టింగ్ మీద చేస్తా. ఈ ప్రాంతం మోస్ట్ బ్యాక్వర్డ్, ఇది చాలా అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతానికి వెలుగొండ ప్రాజెక్టు తీసుకొచ్చే బాధ్యత, నీళ్లు ఇచ్చే బాధ్యత నాదని మరొక్కసారి మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నాను. నీళ్లుంటే సంపద వస్తుంది, నీళ్లుంటే అక్కడుండే డైనమిజమే వేరేగా ఉంటుంది. నీళ్లు ఒక భద్రత. అందుకే 2 విధాలుగా ఆలోచిస్తున్నాను. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం, అక్కడి నుంచి శ్రీశైలం నుంచి నీళ్లు తేవడం. ఓసారి శ్రీశైలానికి కూడా నీళ్లు రాకపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి కొత్తగా ఒక ఆలోచన చేశాను. గోదావరిలో మిగులు జలాలు సముద్రానికి పోతున్నాయి, ఆ నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను. అంటే పోలవరం నుంచి బనకచెర్ల మొదటి విడత పోలవరం నుంచి కృష్ణాకు వస్తాయి, కృష్ణా నుంచి బొల్లాపల్లికి నాగార్ సార్ కుడి కాలువ దగ్గరికి వస్తాయి, అక్కడి నుంచి నేరుగా వెలుగొండ కాలువకు వస్తాయి, ఈ ప్రాజెక్టుకు వస్తాయి. ఇక్కడి నుంచి నల్లమలై ఫారెస్ట్కి వెళ్ళి బనకచెర్లకు వెళ్తాయి. కాబట్టి మీకు 2 సోర్సెస్లో వస్తాయి. భవిష్యత్తులో గోదావరి నీళ్లు వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ఈ జిల్లాలకు, ఈ తాలూకాలకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాదని మీకు తెలియజేస్తున్నా. ఒక పక్క గోదావరి నీళ్లు, ఇంకో పక్క కృష్ణా నీళ్లు కూడా తాగిస్తాం. 2 కూడా అనుసంధానం చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామల చేస్తాం. మీకు ఆ నీళ్లు ఇప్పిస్తాం, అవి వస్తుంది. ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తాను. నీళ్లు తేవడమే కాదు, అసలు ప్రాజెక్టు పూర్తి కావాలి. ఇక్కడ చాలా మంది ల్యాండ్ ఎక్విజిషన్ లో భూములు పోగొట్టుకుని ఉన్నారు, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. అదే మరి R&R ఇవ్వాలి. అవన్నీ కూడా చేసే బాధ్యత తీసుకుని ఈ ప్రాంతానికి అభివృద్ధి చేస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆడబిడ్డ నన్ను అడిగింది కానీ ఇంటింటికి పోయి చెప్పాలి. మిమ్మల్ని మోసం చేయడం మంచిది కాదు, నేను వాస్తవం చెప్తున్నాను. చేయకపోతే సమయం పడుతుందని చెప్పాలి తప్ప మేము చేసేస్తున్నానని చెప్పి